రేవంత్ రెడ్డి గారు ఒక వివాహ శుభకార్యానికి పోయి వస్తూ ఒక దగ్గర ప్రభుత్వ స్థలం మొత్తం చెత్తతోని నింపి పడేసారు. లాస్ట్కు ఎందుకంటే కబ్జాకు గురవుతుందేమన్న ఆలోచనతో ఏం చేసినంటే దాన్ని పార్కుగా చేసేయండి అని చెప్పేసి అధికారులను ఆదేశించిండు. పార్కు పనులు చేస్తున్నారు. వాళ్ళు చేస్తుంటే అక్కడ ఆగి వాళ్ళతోని కూలీలతో అమ్మ ఎట్లున్నారు బాగున్నారా అంతా అని చెప్పేసి సమస్యలు అడిగి తెలుసుకుంటున్నాడట. అంటే గతంలో ముఖ్యమంత్రి ఎప్పుడన్నా ఎక్కడన్నా రోడ్డు తిరిగి ఎవరికైనా చేయి కలిపిండా? ఆలోచన చేయరు. ఎందుకు మీరు విమర్శిస్తారు అంటే ఏ లెక్కన విమర్శిస్తారు మీరు? ఎవరిని కూడా ఎక్కడన్నా సారు అని పిలిపించుకుంటాడా రేవంత్ రెడ్డి? సార్ అనాలని నన్ను ఇట్లా అనాలని. గెలిచిన కొత్తలని ఎక్కడికో పోతుంటే ఒక అమ్మాయి అన్న రేవంత్ అన్న అని పిలిచింది. పిలువంగానే వెనక తిరిగి వచ్చేసి దగ్గరికి వచ్చి ఏం సమస్య అని తెలుసుకొని ఆమె దగ్గర ఒక లెటర్ తీసుకొని పోయి దాదాపు మిగతా వాళ్ళని ఆఫీసర్లను అందరూ సార్ అంటారు. ఆఫీసర్లు పోయి ముఖ్యమంత్రిని సార్ అని పిలుస్తారు. ఈ జనాలందరూ ఏం చేస్తారు? రేవంత్ అన్న అంటారు. అంటే ఇజ్జుడు రేవంత్ రెడ్డి గారినేమో అధికారులు ఆఫీసర్లు సార్ అనుకుంటూ పోయి ఆలు కలుస్తారు. ఈ అధికారులను ఆఫీసర్ని ప్రజలందరూ ఏమో సార్ అంటారు. ఫైనల్గా డైరెక్ట్ అందరూ సార్ అనేట ఆయనని ప్రజలు ఏమంటారు అంటే రేవంత్ అన్న అని పిలుస్తున్నారు. అంటే చూడురు అంటే ప్రజలకు ఎంత దగ్గర అయిపోయాడు చూడండి. అట్లా ఉండాలి ప్రజాపాలన అంటే. ప్రజలు సంతోషంగా ఉండాలి. ఎవరి దగ్గరకన్నా పోయి మాట్లాడవచ్చు. ఇక్కడన్నా కలిసినకు అన్న రేవంత్ అన్న అని పిలిస్తే పలికేటట్టు. ఇప్పుడు వేరే మంత్రులు కూడా ఉన్నారు. మంత్రులు కూడా ఇప్పుడు ఇదే బాటలు అయిపోయారు. అందరు కూడా ఇప్పుడు ఉత్తమ్ కుమార్ కావచ్చు, పొంగిలేటి కావచ్చు, మిగతా మంత్రులు ఎవరన్నా ఇప్పుడు సీతక్క కావచ్చు, కొండా సురేఖ వాళ్ళని కూడా అక్కనే పిలుస్తారు జనాలు. అంటే ఇట్లా ప్రజలకి ఇట్లా చొచ్చుకోపోతున్నారు. వాళ్ళు సమస్యలు ఉన్నాయి. ఇవాళ కాకుండా రేపు తీరుద్దాం సమస్యలు, కొన్ని ఇబ్బందులు ఉన్నాయంట, టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయంట. ఇట్లా ప్రజలకి ఇట్లా పోతున్నారు. అంటే ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి ప్రజలకు? ప్రజలు ఏం ఆలోచిస్తారంటే అరే మా నాయకుడు మేము పిలవంగానే మాతో మాట్లాడతాడు మంచిగా అనేది ఒకటి ఉండాలి. అది తెచ్చుకోవాలి. అందుకనే గతంలో ఇప్పుడు చాలామంది అంటుంటుండే ఏంటంటే అరే కాంగ్రెస్ పార్టీ ఉంటే ఎట్లన్నా బతుకొచ్చారు ఆయన, ఎట్లన్నా బతుకుతారు అని అంటారు. దానికి ఉదాహరణనే ప్రతి ఒక్కరు ఎట్లాంటి కష్టం లేకుండా హ్యాపీగా బతుకుతారు. గుర్తుపెట్టుకోవాలి.